హాయ్ అండి. అందరికి నమస్కారాలు. ఇప్పుడు నేను ఎక్కడున్నానో ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ముందుగా ఈ వీడియోలో నేనేం చెప్తున్నానంటే, నేను ఒక టెంపుల్‌కైతే ఎళ్ళానండి. ఆ టెంపుల్ ఏంటో మీకు తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. ఆ టెంపుల్ ఎక్కడంటే, మనకి నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని మంచి టెంపుల్ అండి. ఆ టెంపుల్ పేరు చెప్పాలంటే అహోబిలం. ఎగువ అహోబిలం. చాలా ఫేమస్ అండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి మొక్కులనేది దేవుడు తీరుస్తారు అనేది ఒక నమ్మకం అండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్‌కొచ్చి దేవుడిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. నిజం చెప్పాలంటే నేను ఒక 2 అవర్స్ జర్నీ చేసి దేవుడి దర్శనానికై వచ్చాను. నేను మెట్ల నుంచి కింది నుంచి వీడియో తీయలేదు. కానీ కొంచెం అక్కడ మెట్లున్నాయి. కోనేరు నుంచి తీశాను. అందుకు ప్రతి ఒక్కరు కూడా మామూలుగా ఈ వీడియో చూస్తూ ఉంటే మనకెంతో సంతోషంగా ఉంటుందండి. వీళ్ళొచ్చేసి అక్కడ దేవుడి దగ్గరికి పై మెట్లు ఎక్కుతూ ఉంటే అక్కడ బొట్లు పెట్టుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మనము పైకొచ్చామండి. ఇదిగో ఇదే అండి మొత్తం టెంపుల్ అనేది. ఇక్కడ నుంచి మొత్తం చూపిస్తాను చూడండి. ఎంతో బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చూడకపోతే గనక 100% అహోబిలం వచ్చి చూసి దేవుని దర్శించుకొని మీ కోరికలను కొండెక్కించుకోవాల్సిందిగా చెప్తున్నానండి. ముందుగా కళ్యాణకట్ట దగ్గరికి వెళ్దామని అనుకున్నాము. కానీ కళ్యాణకట్ట దగ్గరలో చాలా అమౌంట్ అడుగుతున్నారండి. 100 రూపీస్ మళ్ళీ 10 రూపీస్ మామూలుగా వచ్చేసి టికెట్టు. తర్వాత మళ్ళీ 50 రూపీస్ అక్కడ చేసినందుకు. ఇలా అంటే ఎలా అండి, బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి. అక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ అలాగే ప్రతి ఒక్కటి కాస్ట్ కూడా ఎక్కువనే అండి. దేవుడి దర్శనం నేనైతే ఫ్రీగానే వెళ్ళానండి. ఎందుకంటే అక్కడ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ప్లస్ ఫ్రీ దర్శనం కూడా ఉంటుందండి. నేనైతే ఫ్రీగానే దర్శనం చేసుకోనీకి వెళ్ళాను. ఎందుకంటే ఆ 50 రూపీస్ హుండీలో వేసినా కానీ దేవుడికి చెందుతుంది కదండీ. ఈ అమ్మాయి సెల్ పట్టుకొని ఏదో చూస్తుంది. ఎవరి కోసం వెయిటింగ్ చేస్తూ ఉంది. ఇదిగోండి చూడండి, లక్ష్మీ నరసింహస్వామికి ఎంట్రన్స్‌లో వెళ్తున్నాము. 100% నేను అక్కడికి వెళ్ళిన తర్వాత టెంకాయలు బేరం ఆడుకోకుండా రూ. 50 అంటే 100% బాగానే నమ్మకంగా అనిపించి తీసుకున్నానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. ఇవన్నీ అదిగో అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఎంత మంచిగా ఫోటో ఉందో చూడండి. అలాగే ఇవి ఇక్కడ వచ్చేసి కుంకుమ బన్నీలు మొత్తం అమ్ముతున్నారు. ప్రతి ఒక్కరు కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ నామాలు పెడుతున్నారండి. వీళ్ళ నామాలు ఎందుకంటే తిరుపతిలో కూడా ఇంత మంచిగా పెడతారని అనుకోలేదు. కానీ ఇక్కడనే పర్వాలేదండి, బాగానే పెడుతున్నారు నామాలైతే. ఇదండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎగువ అహోబిలం. ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన పుణ్యక్షేత్రము. ప్రతి ఒక్కరు చూసి కూడా దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం. ఎందుకంటే పుణ్యక్షేత్రంలో కల్లా లక్ష్మీ నరసింహస్వామి ఎంత మంచిగా దర్శనం ఉంటుందో ఒకసారి మీరే వచ్చి చూస్తే మీకే అర్థమవుతుందండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ వీడియో అండి. నా వాయిస్ ఓవర్ మంచిగా ఉంటే కనుక కామెంట్ చేయండి. నేను ఇప్పుడు కళ్యాణకట్ట దగ్గరికి వెళ్ళి గుండ్లు చేయించుకొని వెళ్తాను.